clerk paper number 32. Question number 41. The respective ratio between the number of boys and number of girls in college X is 71:99 in the year 2010. If in the year 2011 the number of boys increased by 10% and the number of girls increased by 15%, what was the respective ratio between number of boys and number of girls in 2011? So original ga enta unnaru 71:99 ఉన్నారన్నారు. నెక్స్ట్ ఇక్కడ బాయ్స్ ఎంత పెరగాలంటున్నారు 10%, అంటే ఎంత అవుతారు 110% అవుతారు. ఇక్కడ 15% పెరగాలంటున్నారు, అంటే ఎంత అవుతుంది 115. రేషియో రాయాలి, కానీ క్యాన్సిల్ చేయమాకండి. 70 అందరూ 11 ఇంకా చూస్తారు, ఇక్కడ 11 ఉంది కానీ అక్కడ 11 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనం చూసుకోవాల్సింది క్యాన్సిల్ అయ్యేది కాదు, మిగిలిపోయే నంబర్లు చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే 71 ఉంది. 71 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆ నంబర్ అటు పక్కన లేదు కాబట్టి, అంటే ఫస్ట్ నెంబర్లో 71 ఉండాలి. 142 71 మల్టిపుల్ 142 71 మల్టిపుల్ అయ్యాక 15 డిఫరెన్స్ ఉన్న నెంబర్ 71 మల్టిపుల్ అవ్వదు. 142 అయ్యాక 146 అవ్వదు, 158 అవ్వదు, 157 అవ్వదు. ఆన్సర్ ఈజ్ 142:207. సో క్వశ్చన్ నెంబర్ 42. A tank has two inlets C and B, which takes 20 hours to fill the tank when they are all opened simultaneously. If A fills the tank twice as fast as B fills the tank, how much time will A alone take to fill the tank? So రెండు కలిపేమో 20 hours పడుతుందంట. ఏ కెపాసిటీనేమో బి కెపాసిటీకి ట్వైస్ అంట. అంటే వర్కింగ్ కెపాసిటీస్ ఆర్ ఇన్ ద రేషియో 2:1. అంటే వర్కింగ్ టైం రేషియో ఏమవుతుంది అంటే 1:2. అంటే ఇఫ్ ఏ టేక్స్ X days, B will take 2X days. ఇద్దరు కలిపి ఎంత పట్టింది అన్నాడు 20. సో ఇక్కడ 2 రాస్తే ఈ 2 త్రూఅవుట్ క్యాన్సిల్ చేసాం అనుకోండి. 10 into 2 + 1 అంటే 3. Answer is 30 hours. So question number 43. Karan invested 6,500 in scheme A. For 5 years in scheme A offers simple interest at 4% per annum for the first 3 years and compound interest compounded annually at 20% per annum for the next 2 years. What was the total interest accrued by Kiran from scheme A? ఏం చెప్తున్నాడంటే 6,500 ని 5 years కి ఇచ్చాడంట. అయితే ఫస్ట్ 3 years కి 4% చొప్పున వస్తుందంట. అంటే అక్కడికి ఎంత వస్తుంది 12% వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2 years కి 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే అది 44 వస్తుంది. 44 ప్లస్ 12 అంటే 56% రావాలి. అంటే 6,500 మీద 56% రావాలి. సో 0000 క్యాన్సిల్. నెక్స్ట్ అన్ని ఆన్సర్లోనూ ఒక 0 ఉంది కాబట్టి 0 తయారు చేసేద్దాం. ఎలా? 5 దీంట్లో 13 టైమ్స్ పోతుంది, 2 దాంట్లో 28 టైమ్స్ పోతుంది, అంటే ఒక 0 తయారైపోయింది. 3 into 8 ఎంత రావాలి 4 రావాలి. 04 రావాలి. 04తో ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి 2 ఆన్సర్లు ఉన్నాయి. సో 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. 13 మల్టిపుల్ ఎత్తుక్కుంటే సరిపోతుంది, లేదా 7 మల్టిపుల్ ఎత్తుక్కున్నా సరిపోతుంది. 7 3,500లో పోయేటటువంటి 7 344లో క్యాన్సిల్ అవ్వదు, అంటే 7 దీంట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈజ్ 3640. Question number 44. If the price of wheat decreased by 20%, what would be the percentage increase in the consumption of wheat so as to keep the expenditure constant? 100 rupees అలా 20 డిక్రీజ్ అంటే 80 అవుతుంది. ఒరిజినల్కి వెళ్ళాలంటే 100 అవ్వాలి, అంటే 20 ఇంక్రీజ్ చేయాలి. 20 on 80 for 100 it is what calculate చేస్తే ఆన్సర్ ఈజ్ 25%. Question number 45. If 40 is subtracted from a number, it reduces to 7/9 of itself. What is the number? ఈక్వేషన్ రాసి ఇదంతా చేయక్కర్లేదు. 7/9 కి తగ్గింది అంటే 2/9 తీసేసినట్టు. తీసేసింది 40 అన్నాడు, అంటే 40 is 2/9 full is what అంటే ఇంటూ 9/2 రాయాలి. 220 times 20 into 9 180 అవుతుంది. అట్లా కాదు, మాకు ఈక్వేషన్ రాయండి. ఆ నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ లోంచి 40 తీసేశాడు, అప్పుడు ఎంత వచ్చిందంటే ఎక్స్ ఇంటూ 7/9 అయింది అంటున్నాడు. నేను ఇందాక చెప్పింది కూడా ఇదే. ఈ 7/9 ఇటేపు వచ్చి తీసేస్తే 2/9 of x అవుతుంది. 2/9 of x is 40, ఫుల్ ఈజ్ వాట్ అంటే ఇంటూ 9/2 రాస్తే ఆన్సర్ 180 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 46. The average runs of a cricketer in the first 18 matches of a tournament is 32.5. However, he scored 99 runs in the 19th match. What is the new average runs after 19th match? సో ఫస్ట్ ఆడింది 18 మ్యాచెస్, 32.5 అంటే 32.5గా కాకుండా 32.5 అంటున్నాను, అంటే 65/2 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఎన్ని రన్స్ 19th మ్యాచ్లో కొట్టాడు 99 రన్స్. ఇప్పుడు మొత్తం ఎన్ని మ్యాచ్లు అయినాయి 19 మ్యాచెస్ అయినాయి, డివైడెడ్ బై 19 రాయాలి. రండి చూద్దాం రండి. సో 2 దాంట్లో
9 టైమ్స్ పోతుంది. బై 19 ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 0.5 రావు. 0.5 ఆన్సర్గా రావాలంటే డినామినేటర్లో 2 అన్నా ఉండాలి, 4 అన్నా ఉండాలి. లేదు కాబట్టి 19 ఉంది కాబట్టి ఆ పాయింట్లు అవ్వు. అంటే హోల్ నెంబర్ వస్తుంది డెఫినెట్గా. 9 into 5 ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 plus 9 ఎంత? 4. బై 9. 9 4 అవ్వాలంటే 6 ఉండాలి. ఆన్సర్ ఈస్ 36. Question number 47. Y bought some goods worth of 22,000 rupees and sold half of them at 25% profit. Yet what profit person must sell the rest of them so as to make a profit of 34%? So half అమ్మాడంటే అమ్మినటువంటి రేషియో 1:1 అవుతుంది. ఫస్ట్ పార్ట్ నేమో 25% ప్రాఫిట్కి అమ్మాడు, 25 రాసాము. ఎందుకని మొన్న ఒక రోజు 125 రాశారు కదా అని డౌట్ వస్తుంది. ఎలిగేషన్ ప్రిన్సిపల్ రాయాలంటే ఫండమెంటల్ రూల్ ఏంటంటే హోమోజినస్ టర్మ్స్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ మీద ప్రాఫిటే, ఓవరాల్ ప్రాఫిటే, సెకండ్ దాని మీద కూడా ప్రాఫిటే అన్నాడు కాబట్టి ఆల్రెడీ హోమోజినస్ టర్మ్స్ అనే కన్ఫర్మేషన్తో దాన్ని 25 రాశాను. ఇక్కడేమో ఓవరాల్ ఏమో 34. దీనికి డిఫరెన్స్ దీని 34, ఇది 34. దీనికి డిఫరెన్స్ 9. 1 పార్ట్ 9 అయితే ఈ 1 పార్ట్ కూడా 9 అవుతుంది. దీనికన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి దీనికన్నా ఇది 9 ఎక్కువ రావాలి. 34 plus 9 అంటే 43 వస్తుంది. ఆన్సర్ ఈస్ 43. Question number 48. Chocolates were to be equally distributed among children of a class. The number of chocolates each child got was 2/9 of the number of children. Had the number of children been 1/3 of the original number, each child would have got 36 chocolates. Total how many chocolates were distributed? ఒక చిన్న మాట అడిగింది ఏంటి? టోటల్ అడిగాడు. లాస్ట్ లో ఒక్కో పిల్లడికి 36 వచ్చినాయి అన్నాడు. అంటే 36 మల్టిపుల్ అంటే 9 మల్టిపుల్ అయి ఉండాలి. బయటలో కాన్సల్ చూస్తే 9 మల్టిపుల్స్ ఎక్కువ ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేద్దాం రండి. సో ఉన్న పిల్లలు X మెంబర్స్ అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ లో ఏం చెప్పారంటే అమంగ్ చిల్డ్రన్ ఆఫ్ క్లాస్ ద నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈ చైల్డ్ గాట్ వాస్ 2/9 ఆఫ్ ది నంబర్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఒక్కొక్క చైల్డ్ కి చాక్లెట్స్ ఎన్ని వచ్చినాయి అంటే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో 2/9 వచ్చింది అంటున్నాడు. అంటే మల్టిప్లైడ్ బై 2/9 ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ తర్వాత హ్యాడ్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బీన్ 1/3 ఆఫ్ ది ఒరిజినల్ నంబర్. అంటే చిల్డ్రన్ మొత్తం లేకుండా 1/3 కనుక ఉంటే అందరికీ ఎన్ని వచ్చాయన్నారంటే 36 చాక్లెట్స్ వచ్చాయన్నాడు. సో 3 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, XX క్యాన్సిల్ అవుతుంది, 2 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 54. అంటే ఒక్కో పిల్లోడికి ఎన్ని చాక్లెట్లు ఇస్తున్నాం అంటే 54. నెక్స్ట్ తర్వాత అడిగింది ఏంటంటే మనల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అన్నా క్యాలిక్యులేట్ చేయాలి లేదా రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అన్నా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే అడిగింది టోటల్ చాక్లెట్స్ కాబట్టి. x/3 అంటే 18 వస్తుంది. 18 into 36. 6 into 8 అంటే 8 రావాలి. యూనిట్స్ ప్లేస్ లో 8 ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఈజ్ 648. Question number 49. 10 years ago, P's age was 8/5 of Q's age at that time. If the respective ratio of P's percentage and Q's percentage is 7:5, what is the total percentage in years? ఏం అడిగాడు మనల్ని? పర్సెంటేజ్ అడుగుతున్నాడు టోటల్. సో పర్సెంటేజ్ ఎన్ని పార్ట్లు ఉంది? 12 పార్ట్స్. అంటే ఆన్సర్ డెఫినెట్ గా ఏమై ఉండాలి? 12 మల్టిపుల్ అయి ఉండాలి. నో నో ఎస్ నో ఎస్. ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? 2 ఆన్సర్లు పాసిబిలిటీ వచ్చినాయి. అందుకని ప్రాబ్లంలో ఉన్నటువంటి రెండో కండిషన్ కూడా వాడే ప్రయత్నం చేద్దాం. 10 years ago ఎంతమంది మనుషులు ఇక్కడ ఉన్నది? ఇద్దరు అంటే 10 years ago అంటే చెరొక 10 సంవత్సరాల చొప్పున 20 years తగ్గుతుంది. 20 తగ్గాక 8:5 అంటే 13 పోయే నెంబర్ అవ్వాలి. అంటే కిందున్న రెండు ఆన్సర్లో 20 తీసేశాక 13 పోయే నెంబర్ అవ్వాలి. 20 తీసేస్తే 52, 13 పోతుంది. దిస్ ఇస్ అన్ ఎలిజిబుల్ ఆన్సర్. 20 తీస్తే 64, 64 లో 13 క్యాన్సిల్ అవ్వదు. ఆన్సర్ ఈజ్ 72 years. Question number 50. A and B started a business with 16,800 and 19,600 respectively. After 6 months, C joined with 28,000 rupees. If at the end of the year C's share of annual profit is 17,500, so what is the total profit earned by them? Randi chuddam. 168 rupees for 12 months. 196 rupees for 12 months. Next, 280 rupees for 6 months. సో త్రూఅవుట్ ఈక్వేషన్ 12 కనబడుతుంది నాకు. క్యాన్సిల్ చేస్తున్నాను. 12 6 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 140 క్యాన్సిల్ చేయాలి. 140 చూడంగానే దీంట్లో 7 పోతా కనపడుతుంది. పైనాటిల్లో కూడా పోతుందో లేదో చూస్తే పోతుంది. 7 దీంట్లో 20 టైమ్స్ పోయింది. 7 దాంట్లో 2 టైమ్స్ 8 టైమ్స్. 7 దాంట్లో 2 టైమ్స్ 4 టైమ్స్. మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 12 టైమ్స్
2 14 times 2 10 times అంటే రేషియో ఎంత వచ్చిందంటే 12:14:10. యాక్చువల్గా ఇంకా ఫర్దర్ క్యాన్సిలేషన్ ఉంది 6:7:5. నెక్స్ట్ సో ఇప్పుడు 17,500 ఎవరి డబ్బులు అన్నాడు? సి డబ్బులు. అంటే 17,500 ఈజ్ 5 parts. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఏంటంటే టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. 6 + 7 13, 13 + 5 18. సో ఆ 18 చూడంగానే అందరూ ఏమంటారంటే 9 మల్టిపుల్ అంటారు. అంతంత నంబర్లో 9 మల్టిపుల్ ఎదిగినా కూడా యాక్చువల్గా 2 ఆన్సర్లు మిగిలినాయి మనకి. నెక్స్ట్ సో మనం n నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాము. అదేంటంటే డినామినేటర్లో 5 ఉంటే యూనిట్స్ ప్లస్ టెక్నిక్తో ఆన్సర్ రాదు అని. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న 2 ఆన్సర్లోనూ 3 జీరోలు ఉన్నాయి. ఈ 2 జీరోలు కొట్టేసాము, ఇంకో జీరో తయారు చేద్దాము. 5 3 times 5 times. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో జీరో తయారు చేయాలి. జీరో తయారు చేయాలంటే 5 దాంట్లో 7 times, 2 దీంట్లో 9 times. 9 into 7 అంటే 63 and 000. ఆన్సర్ ఈజ్ 63,000 rupees. Question number 51. A jar contains 80 liters of juice. 8 liters of juice was taken out and 12 liters of water was added. After this, 7 liters of new mixture of juice and water was taken out and 25 liters of water was added. What is the respective ratio of juice and water in the jar now? ఒకసారి అదృష్టం అన్న కలిసి వస్తుందేమో ట్రై చేద్దాం. అదృష్టం కలిసి రావటం ఏంటో చూద్దాం. 80 లీటర్స్లో 8 లీటర్స్ వేసాడు అంటే ఎంత మిగిలింది? 72. 72కి 12 యాడ్ చేశాడు అంటే ఎంత అయింది? 84. దాంట్లో నుంచి మళ్ళీ 7 లీటర్స్ తీసాడు అంటే ఎంత మిగిలింది? 77. 77కి ఎంత యాడ్ చేశాను అంటున్నాడు? 25. అంటే ఎంత అవ్వాలి? 1 or 2 లీటర్స్ అవ్వాలి. అంటే మన ఆన్సర్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 1 or 2కి కంపాటబుల్ అవ్వాలి. చూద్దాం. 11 + 9 20 క్యాన్సిల్ అవ్వట్లేదు. 17 + 12 29 క్యాన్సిల్ అవ్వట్లేదు. 22 + 15 37 క్యాన్సిల్ అవ్వట్లేదు. 11:6 17 17 6 times క్యాన్సిల్ అవుతుంది. అంటే దిస్ ఇస్ అన్ ఎలిజిబుల్ ఆన్సర్. 22:17 అంటే 39 అవుతుంది. 39 దాంట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈజ్ 11:6. ఇలా కాకుండా ప్రొసీజర్ ప్రకారం నిజంగా చేయాల్సి వస్తే అంటే ఎగ్జామ్లో నిజంగా ఇట్లాంటి ప్రాబ్లమే వచ్చి ఇట్లా ఒక ఆన్సర్ కాకుండా మల్టిపుల్ ఆన్సర్లు కనుక మిగిలితే అడ్వైజబుల్ థింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లం వదిలేయటం. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం చేస్తే లాస్ట్లో 5 లెక్కలు మిగిలిపోతాయి డెఫినెట్గా. Question number 52. The length of a rectangle is 1/3 of its breadth. If its length is decreased by 2 centimeters and breadth increased by 3 centimeters, the area of the rectangle increased by 24 centimeters. What is the length? So, length of a rectangle ఏమన్నాడంటే 1/3 of its breadth. అంటే L/B 4:3 అన్నాడు. మనల్ని అడిగింది లెంగ్త్ వాల్యూ కాబట్టి ఏమన్నా అదృష్టం కలిసి వస్తుందేమో చూద్దాం. అంటే లెంగ్త్ అంటే 4 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 1 2 3 ఆన్సర్స్ ఎలిజిబుల్ ఉన్నాయి. అందుకని ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం రండి. సో లెంగ్త్ బ్రెడ్త్ 4:3 అంటే లెంగ్త్ 4x అనుకున్నాం అనుకోండి, బ్రెడ్త్ ఏమో 3x అనుకుంటాము. ఏరియా ఎంత అవుతుందంటే 4x × 3x అవుతుంది. నెక్స్ట్ తర్వాత లెంగ్త్ డిక్రీజ్డ్ బై 2 centimeters అంటే 4x - 2. నెక్స్ట్ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 3 centimeters అంటే 3x + 3. ఇక్కడ ఏమైంది అన్నాడంటే ఎంత వచ్చింది అన్నాడంటే దీనికన్నా ఒరిజినల్ ఏరియా కన్నా కొత్త ఏరియా 9 ఎక్స్ట్రా ఉందన్నాడు. సో 24 ఎక్స్ట్రా ఉందన్నాడు. ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ 5 వస్తుంది. మనల్ని అడిగినటువంటిది 4x కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 20. కానీ సింప్లిఫై చేయటం కూడా ఒకసారి చెప్తాను చూడండి. దీంట్లో నుంచి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే రాదు. అక్కడ ఇక్కడ 12x², అక్కడ 12x² క్యాన్సిల్ అయిపోతుంది మనకి, రైట్? సో ఆన్సర్ ఈజ్ 20. Question number 53. Narration comments starting from the same place are at the same time are at a distance of 234.5 kilometers after driving their cars for 3.5 hours in the opposite direction. If the speed of narration is 32, what is the speed of Kamlesh? Right, Randy. So 234.5 kilometers distance ఎంతసేపట్లో 3.5 డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేస్తే 65 times క్యాన్సిల్ అవుతుంది. సో 65 times క్యాన్సిల్ అవుతుంది. లేకపోయిందమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 53. Narration Kamlesh starting from the same place are at same time are at a distance of 234.5 kilometers after driving their cars for 3.5 hours in the opposite direction. If the speed of Naresh is 32 kilometers per hour, what is the speed of
కమలేష్ కార్ రైట్ రండి 234.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నారు. ఎంతసేపటి తర్వాత 3.5 అవర్స్ తర్వాత. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 5 7 టైమ్స్ 5 4 టైమ్స్ 6 టైమ్స్ 9 టైమ్స్ 7 6 టైమ్స్ 42 7 టైమ్స్ అంటే రిలేటివ్ స్పీడ్ 67 వచ్చింది. ఏ డైరెక్షన్ లో 67? ఆపోజిట్ డైరెక్షన్. అంటే 67 ఈజ్ సమ్ ఆఫ్ 2 వేరియబుల్స్. దాంట్లో ఒక వేరియబుల్ ఎంత చెప్తున్నాడు మనతో? 32. అంటే రెండో వేరియబుల్ ఎంత అవుతుంది అంటే 35 kilometers per hour. Question number 54. Sahil invested 2,400 rupees in a scheme which offers simple interest at 12% per annum for 2 years. He invested the amount that he received after 2 years in another scheme that offers simple interest at the rate of 30% per annum for 2 years. What is the simple interest he got from the second scheme? Randi 2,400 total principal అన్నాడు. సెకండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ స్కీమ్ లో నుంచి వచ్చిన అమౌంట్. ఇక్కడ 12% 2 years అంటే 24% వస్తుంది. 24% ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ ఏమో 124% వస్తుంది. ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఇంకో స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాను అంటున్నాడు. ఏ రేట్కి ఇన్వెస్ట్ చేశాడు? సింపుల్ ఇంట్రెస్ట్ 30% 2 years. అడిగినటువంటిది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఇక్కడ అడిగింది ఇంట్రెస్టే. అంటే ఇంటూ 60 divided by 100 రాసుకోవాలి. సో 0000 క్యాన్సిల్, 00 క్యాన్సిల్. బై 10 ఉందంటే ఒక డెసిమల్ ఇన్విటబుల్. ఒక డెసిమల్ ఇన్విటబుల్ అంటే ఈ రెండు ఆన్సర్లు కాదు. నెక్స్ట్ తర్వాత 4 into 4 6, 6 into 6 6 వస్తుంది. ఒక డెసిమల్ ఉండాలి, 6 ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 55. The total cost of 21 chairs and 16 tables is 16,510. If the cost of one chair is equal to 3/4 of the cost of each table, what is the total cost of 8 chairs? ఒకసారి ఏమన్నా రీకలెక్ట్ చేయగలిగితే ఇట్లాంటి క్వశ్చన్ లాస్ట్ పేపర్ లో వచ్చి 7 chairs అడిగాడు. 7 పోయే నెంబర్ అయితే ఒకటే ఉంది. కానీ బ్యాడ్ లక్ ఇక్కడ ఇది 8 మల్టిపుల్లే, ఇది 8 మల్టిపుల్లే. మిగతా అయితే ఇంకా అవుతాయేమో తెలీదు. అందుకని ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. చేద్దాం రండి. సో 21x plus 16y is equal to 16510. Next, the cost of a chair and x is equal to 3/4 of y అంటున్నాడు. సో ఇప్పుడు మనకి 8x వాల్యూ కావాలి కాబట్టి x వాల్యూ సాల్వ్ చేయాలంటే y ఎలిమినేట్ చేయాలి. అంటే y వాల్యూ ఎంత వస్తుంది? 4x/3 వస్తుంది. అంటే ఇక్కడ y బదులు మనం 4x/3 రాసుకున్నాం అనుకోండి. రండి సాల్వ్ చేద్దాం. 3 into 21 63x 64x అంటే 127x అంటే 16,510 ఈజ్ 63 64 అంటే 127x వచ్చింది. కానీ మనకు కావాల్సింది 8x వాల్యూ కావాలి. అందుకని మల్టిప్లైడ్ బై 8 రాశాను. చూద్దాం. అన్ని ఆన్సర్లోనూ ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 పక్కన పెట్టేశాను. 8 into 1 అంటే 8 వస్తుంది. డివైడెడ్ బై 7. 7 8 అవ్వాలంటే ఏముండాలి? 7 8 అవ్వాలంటే 4 ఉండాలి. 4th ఆన్సర్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఇంకొంచెం దూరం చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఇక్కడి నుంచి అయితే షార్ట్ కట్ ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. Simran got 3.5 times as many marks in English as in history. If her total marks in the two subjects is 450, what are the marks obtained by her in English? Simran got 3.5 times అంటే 7/2 times of marks in English as in history. అంటే ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 7/2 times of history. హిస్టరీ ఇటు తెచ్చి రాసామనుకోండి. అంటే ఈ రెండిట్లో కలిపి 450 వచ్చినాయి అన్నాడు. అంటే 9 parts 450 అయితే ఒక్కో పార్ట్ 50 అవుతుంది. అడిగింది 7 parts కాబట్టి ఆన్సర్ ఈస్ 350. 57. Puneet invested 15% of his monthly salary in stocks, 12% in gold. Also invested 20% of the remaining salary in mutual funds. If after making all these expenses he is left with something, how much is his monthly salary? X rupees monthly salary అనుకుందాము. ఫస్ట్ 15 12 అంటే 27% ఖర్చు పెట్టేశాడు. 27% అయిపోయిందండి. ఇంకెంత మిగులుతుంది? 73% మిగులుతుంది. ఈ మిగిలిన దాంట్లో నుంచి 20% ఖర్చు పెట్టాడంటే ఆ మిగిలిన దాంట్లో నుంచి 80% మిగులుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన డబ్బులు ఎంత అన్నాడు? 25,696. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి ఆన్సర్లు చూసుకుందాం. ఆన్సర్లు 3 zeros కానీ 4 zeros కానీ ఉన్నాయి. అంటే ఈ 3 zeros పక్కన పెట్టేశాను. నెక్స్ట్
ఫోర్త్ జీరో తయారయ్యే అవకాశం ఉందా అంటే ఇక్కడ 5 ఉండాలి, డినామినేటర్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. 5 లేదు కాబట్టి ఫోర్త్ జీరో తయారయ్యే ఛాన్స్ లేదు. అంటే ఇది ఆన్సర్ డెఫినెట్ గా కాదు. సో 1 into 1 1, 1 into 6 6 వచ్చింది. నెక్స్ట్ 3 into 8 4, 4 6 అవ్వాలంటే 4 into 4 6 అవుతుంది. సో అంటే 4 ఉండాలి. 4 తో ఉన్నటువంటి ఆన్సర్ 000 తర్వాత 4 ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. లెట్ 4 into 9 కూడా 6 అవుతుంది. కానీ 9 తో ఆన్సర్ లేదు కాబట్టి 4 తో ఉన్నదే ఆన్సర్ అవుతుంది. Question number 58. A boat can travel 7.2 kilometers upstream in 18 minutes and its speed in still water is 27 kilometers per hour. How much distance the boat can travel downstream in 15 minutes? So 7.2 kilometers అంటే m-s value ఎంత అంటున్నాడంటే 7.2 divided by 18 multiplied by 60. 0 decimal cancel. 6 3 times 3 24 times and m-s value 24 వచ్చింది. నెక్స్ట్ తర్వాత అండ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎం వాల్యూ ఎంత అన్నాడు 27 అంటే ఎస్ వాల్యూ ఎంత అవుతుంది 3. ఇప్పుడు ఎటుపక్క వెళ్ళాలంటున్నాడు m ప్లస్ ఎస్ వెళ్ళాలి, డౌన్ వెళ్ళాలంటున్నాడు. డౌన్ అంటే 27 ప్లస్ 3 అంటే 30 kilometers per hour. ఎంతసేపు 15 minutes. 15 minutes అంటే 1/4 of an hour. ఆన్సర్ ఈస్ 7.5 kilometers. Question number 59. A and B together can complete a piece of work in 36 days. A takes 3 times the number of days. ఒకసారి ఇదే పేపర్లో చేసినటువంటి లాస్ట్ పేపర్లో చేసినటువంటి ప్రాబ్లం గుర్తెచ్చుకోగలిగితే ఎఫిషియన్సీస్ రేషియో చెప్పాడు అక్కడ, కానీ ఇక్కడేమో టైం రేషియో చెప్తున్నాడు. అది ఒక్కటి జాగ్రత్తగా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఏ టేక్స్ 3 times the number of days అంటే వర్కింగ్ టైం రేషియో ఏం చెప్తున్నాడు అంటే 3:1 అన్నాడు. సో అంటే 1/3x ప్లస్ 1/x ఇది ఎంత అని చెప్తున్నాడు 36 days అంటున్నాడు. అంటే 1/36. ఇక్కడ 3 రాసాం, ఇక్కడ 3 రాసాం. 3 త్రూ అవుట్ ఈక్వేషన్ క్యాన్సిల్ చేస్తే 12. 12 into 3 + 1 అంటే 4. 4 into 12 అంటే 48 days వస్తుంది. కానీ ఈ ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్ గా ఇచ్చేది వర్కింగ్ కెపాసిటీస్ రేషియో ఇస్తాడు, కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో వర్కింగ్ టైం రేషియో ఇచ్చాడు కాబట్టి అదొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 60. A 2.5 meter path is to be constructed outside of a rectangular plot. The perimeter of the rectangular plot is 150 meters. If the rate of construction is 20 rupees 50 paisa per square meter, find the total cost of construction. So, ఒకసారి రీకలెక్ట్ చేయగలిగితే లాస్ట్ పేపర్లో ఇన్సైడ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఈ ప్రాబ్లంలో అవుట్ సైడ్ అన్నాడు. అంటే నెక్స్ట్ ఫార్మ్ లో కూడా రావాలి. అంటే అవుట్ సైడ్ అయితే L+B + 2D మల్టిప్లైడ్ బై 2D ఇంటూ కాస్ట్ రాయాలి. చేద్దానండి. 2 into L+B వాల్యూ ఎంత అన్నాడు 150 అంటే L+B ఏమవుతుంది 75 ప్లస్ 2.5 into 2 అంటే +5 ఇంటూ 5 ఇంటూ 20 rupees 50 paisa అంటే 20.5 గా రాసుకుందాము. అంటే 41/2 అవుతుంది. క్యాలిక్యులేట్ చేద్దానండి. 75 + 5 అంటే 80. 80 into 5 into 41 divided by 2. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ 2 8లో క్యాన్సిల్ అయిపోతే ఒక 0 ఉండాలి. సో 0తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. నో నీడ్ ఆఫ్ ఫర్దర్ క్యాలిక్యులేషన్. క్వశ్చన్ నెంబర్ 61. సో యాక్చువల్గా 4.7కి స్క్వేర్ వచ్చి 5.3కి స్క్వేర్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ అంతంత ఎక్కడొస్తాయి అనుకుంటే వదిలేసేయండి, లేదా ఇంకొక ఆలోచన చెప్తా. సో ఇప్పుడు ఇది 5 minus 0.3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇదేమో 5 + 0.3 హోల్ స్క్వేర్. ఒక్కసారి చూడండి. A minus B whole square plus A plus B whole square. ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, అక్కడ ఏ స్క్వేర్ వస్తుంది. అంటే 2A స్క్వేర్. 2A స్క్వేర్ అంటే 50 వస్తుంది. ఇక్కడ -2AB అక్కడ +2AB క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక B స్క్వేర్, ఇక్కడ ఒక B స్క్వేర్ అంటే 2B స్క్వేర్ వస్తుంది. అంటే 2B స్క్వేర్ అంటే 0.3 హోల్ స్క్వేర్ అంటే 0.9 వస్తుంది. 0.9 into 2 అంటే 0.18 వస్తుంది. అంటే 50.18 వచ్చింది. -25. ఆన్సర్ ఈజ్ 25.18. ఇలా కాకుండా స్క్వేర్లు చేసి చేయాలంటే మటుకు టైం పట్టేస్తుంది ప్రాబ్లము. క్వశ్చన్ నెంబర్ 62. సో 35 into 10 అంటే 350. 35 into 2 అంటే 70 అంటే 420 వస్తుంది. 2 డెసిమల్స్ పెడితే 4.2.
రైట్ 0.2 0.5 అంటే 0.7 0.7 0.7 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 4 + 7 1 వస్తుంది. 1 - 8 అంటే 3 రావాలి. ఆన్సర్ ఈస్ 13. క్వశ్చన్ నెంబర్ 63. చూడటానికి నెంబర్లు భయంకరంగా ఉన్నాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ మార్క్ ఒకటి ఇక్కడే ఉంచేసి మిగిలిన ఎన్నాడు పక్క పట్టుకెళ్ళిపోదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము. సో 21 × 154 × 585 డివైడెడ్ బై 117 462 × 55. ఒక్కొక్క ఆన్సర్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. దయచేసి క్యాన్సిలేషన్కి వెళ్ళమాకండి, ఎందుకంటే నెంబర్లు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, కొన్ని కనపడకపోవచ్చు క్యాన్సిలేషన్ మనకి. ఇది ఆన్సర్ అవ్వాలంటే డినామినేటర్లో 11 మిగలాలి. మిగులుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక 11 ఉంది, ఇక్కడ ఒక 11 ఉంది. ఆ 11 క్యాన్సిల్ అయిపోయింది. దీంట్లో 11 ఉందా? లేదు. దీంట్లో 11 ఉంది. అంటే ఒక 11 పోయాక ఇంకో 11 ఉంది. ఇంకో 11 ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. అంటే డినామినేటర్లో 11 మిగిలిపోవాలి. ఆన్సర్ ఈస్ 7/11. క్వశ్చన్ నెంబర్ 64. 11 స్క్వేర్ అంటే 121 + 104 అంటే 225 15 వస్తుంది. సో 108 × 15 డివైడెడ్ బై 9. 9 1 టైమ్ 2 టైమ్స్ 15 × 12 అంటే ఆన్సర్ ఈస్ 180. క్వశ్చన్ నెంబర్ 65. 8 × 3 24 + 1 25/3. 9 × 5 45 + 2 47/5. 3 × 1 3 + 2 5 3/5. లెక్కంతా క్యాన్సిల్ చేయమాకండి. సో ఇక్కడ 47 ఉంది. 47 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. అది పోయే నంబర్ డినామినేటర్లో ఎక్కడా లేదు. ఆన్సర్ 47 అన్న అవ్వాలి, 47 మల్టిపుల్ అన్న అవ్వాలి. ఆన్సర్ ఈజ్ 47. క్వశ్చన్ నెంబర్ 66. సో ఇక్కడ డివైడెడ్ బై 100 రాసామనుకోండి, ఈ నెంబర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే 15 × 105 అంటే 15 × 105 అంటే 1575 వస్తుంది. నెక్స్ట్ 8 దాంట్లో 31 టైమ్స్, ఇక్కడ 7 వస్తుంది. 5లో నుంచి 7 క్యాన్సిల్ తీసేస్తే 8 రావాలి. యూనిట్స్ ప్లేస్లో 8 ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. సో నంబర్లన్నీ పెద్ద ఉన్నాయి, కానీ యూనిట్స్ ప్లేస్లో ఏమన్నా మ్యాచ్ అయినాయా, డిఫర్ అయినాయా, ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందానండి. 1 2 6 6 0. సో అంటే 6 వస్తేనే రిస్క్ ఉంది, మిగతా వస్తే రిస్క్ లేదు. అందుకని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. 5 + 1 6 6 + 1 7 7 + 3 0. ఆన్సర్ ఈజ్ చాయిస్ 5. క్వశ్చన్ నెంబర్ 68. సో 2.5 క్యూబ్ డివైడెడ్ బై 2.5 అంటే 2.5 హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే 6.25 మల్టిప్లైడ్ బై 2 క్యూబ్ అంటే 8. 8 × 6 అంటే 48. 8 × 0.25 అంటే 2. 48 + 2 అంటే ఆన్సర్ ఈస్ 50. క్వశ్చన్ నెంబర్ 69. 6 × 7 42 + 5 47/7 ఇంటూ 5 × 2 10 10 + 4 14/5. నెక్స్ట్ ప్లస్ 9 × 2 18 18 + 5 23/9 multiplied by 5 × 3 15 + 3 18/5. క్యాన్సిలేషన్ ఉన్నంత వరకు చేసేద్దాము. 7 2 టైమ్స్. డినామినేటర్లో 5 ఉందంటే కామన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 కూడా కామన్ ఉంది కాబట్టి 2 కూడా బయటికి తీసాం, అంటే 2/5 బయటికి తీసేసాము. మల్టిప్లైడ్ బై 47 + 23. 47 + 23 అంటే 70 వస్తుంది. సో 570లో 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 × 2 అంటే ఆన్సర్ ఈజ్ 28. క్వశ్చన్ నెంబర్ 70. సో 17 దీంట్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంతవరకు ఉంచి చూద్దాము. 13 దీంట్లో 1 టైం 8 టైమ్స్ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇక్కడేమో 2 వస్తుంది. సో 0 + 2 అంటే 2 రావాలి. రెండు ఆన్సర్లు ఉన్నాయి, బెడ్ లక్ క్యాలిక్యులేట్ చేద్దాం. 8 × 4 32. 18 × 5 90. 90 + 32 అంటే ఆన్సర్ ఈస్ 122. క్వశ్చన్ నెంబర్ 76. నంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై 5 stores in 6 months. 5 స్టోర్లు అంటే 6 నెలల్లో షర్ట్లు అమ్ముతున్నారంటే దాని డీటెయిల్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ బై క్యూ ఇన్ ఏప్రిల్ మే? చూద్దాం ఒకసారి. క్యూ ఇన్ ఏప్రిల్ మేలో అన్న ఆన్సర్ దొరికేస్తుందేమో చూద్దాం. క్యూ ఇన్ ఏప్రిల్ మే 380 92 అంటే 392.
392లో అంతంత నంబర్లు ఎతకడం కొంచెం కష్టం అవుతుంది, అందుకని క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోదాం. ఎస్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్. ఎస్ ఫిబ్రవరి 269, ఇదేమో 207, 400, 460, 476. సో ఇప్పుడు ఆన్సర్లు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ రెండు ఆన్సర్లు అవ్వాలంటే ఫస్ట్ దాంట్లో 9 ఉండాలి. 9 ఉందా? లేదు. అంటే ఇది ఆన్సర్ డెఫినెట్ గా కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ ఏంటో చూద్దాం. 7 ఉంది ఫస్ట్ నంబర్ లో. 7 ఉందా? 7 ఉంది. అవతల ఉందో లేదో చూసుకోవాలి. 7 6 times 42, 56. అక్కడ కూడా 7 ఉంది. అంటే ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకని క్యాన్సిలేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. 4 9 times 36, 8 times 98 వచ్చింది. 98 వస్తే 16 into సంథింగ్ అంటే 98 అవదు. ఆ 16 కానప్పుడు ఈ 16 కూడా కాదు. ఆన్సర్ ఈస్ 14:17. Question number 77. Number of shirts sold by R increased by what percent from January to May? R January ఎంత ఉంది? 220. మే ఎంత ఉంది? 336. ఎంత పెరిగింది? 116. ఎంత మీద పెరిగింది? 220 మీద పెరిగింది ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్ చేస్తాను. 2 11 times 2 5 times 8 times. ఇక్కడ ఎంత ఉంది? 58 into 10 అంటే 0 రావాలి. డినామినేటర్లో 11 ఉండాలి. ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేస్తే 0 రావాలి. చెక్ చేద్దాం. 1 into 4 4 4 plus 7 0 రావట్లా. 1 into 0 0 0 plus 9 0 రావట్లా. 1 into 6 6 6 plus 1 0 రావట్లా. 1 into 2 2 2 plus 8 0 వస్తుంది. ఎలిజిబుల్. 1 into 3 3 3 plus 5 0 రావట్లా. ఆన్సర్ ఈస్ 52 8/11. Question number 78. Number of shirts sold by store S in January. Store S in January 188. Is what percent of shirts sold by same store in May? So May lo ఎంత ఉంది? 280. అంటే 188 divided by 280 into 100. So 0 0 cancel. 4 7 times 4 దాంట్లో 4 times 7 times అంటే 470/7. డినామినేటర్లో 7 ఉండాలి. ఆల్ ఆన్సర్స్ ఎలిజిబుల్. 0 రావాలి. 7 into 5 5 5 plus 3 no. 7 into 7 9 9 plus 1 0 ఎలిజిబుల్. 7 into 1 7 plus 6 no. 0 రావట్లేదు. 7 into 9 3 3 plus 4 no. 7 into 3 1 1 plus 5 no. Answer is 67 1/7. Question number 79. If the total number of shirts sold by all the given stores together decreased by 18% from June to July, what is the total number of shirts sold by all the given stores in July? 18% తగ్గటం అంటే ఎంత అవ్వాలి? 82% అవ్వాలి. సో 2 క్యాన్సిల్ చేస్తే 41 times పోతుంది. అంటే ఆన్సర్ 41 మల్టిపుల్ అవ్వాలి. ఇమీడియట్ గా మీరు ఏమంటారంటే 41 ఎక్కువ వస్తే బ్యాంక్ ఎగ్జామ్కి ఎందుకు వచ్చేవాళ్ళం అంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం అంటారు. లేదు, చదవచ్చు, చదివిస్తారండి. 41 ఎన్నిసార్లు పోతుందని కాదు. 41 into 10 అంటే 410 into 20 అంటేనేమో 820. 820 పోతే ఇంకెంత మిగిలింది? 33. 33లో 41 పోతుందా? పోదు. అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 820 పోతే 73. 73లో 41 పోతుందా? పోదు. అంటే ఇది ఆన్సర్ కాదు. 820 తీసేస్తే 137. 137లో 41 పోతుందా లేదా? అంత మాకు ఎక్కడ తెలుస్తుందండి. అక్కడ 1 ఉంది, ఇక్కడ 7 రావాలంటే 7తో మల్టిప్లై చేయాలి. 7 into 41 అంటే 137 ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. 820 పోతే 41 మిగిలింది. ఇది ఎలిజిబుల్ ఆన్సర్. నెక్స్ట్ 820 పోతే 101. 101లో 41 క్యాన్సిల్ అవ్వదు. ఆన్సర్ ఈస్ 861. క్వశ్చన్ నెంబర్ 80. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. What is the difference between average number of shirts sold by P in January, February, March? P January, February, March. Next, and together, and average number of shirts sold by T in the same months together. ఒకసారి చూడంగానే ఏది పెద్దదో చెప్పగలుగుతారేమో చూడండి. పి పెద్దది వస్తుందా, టీ పెద్దది వస్తుందా? క్లియర్ గా కనపడుతుంది. టీలన్నీ 200లో ఉన్నాయి, పీలన్నీ 100లో ఉన్నాయి కాబట్టి టీనే ఎక్కువ వస్తుంది. చూద్దానండి. 8 plus 9 7 7 plus 5 2 వస్తుంది. నెక్స్ట్ 7 plus 3 0 0 plus 9 9 వస్తుంది. 2లో 9 తీసేయాలి. తీసేస్తే 3 వస్తుంది. డివైడ్ యావరేజ్ అన్నాడు కాబట్టి by 3 రాయాలి. 3/3 అంటే 1 ఉండాలి. 1తో ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఆన్సర్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్.